మందు ప్రకటించి మాకు మద్దతు తెలిపాలని కోరుకుంటున్నాం. కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాత్రం భారీ పోరు జరుగుతుంది. అయితే ఈరోజు చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో కౌన్సిలర్లు మాత్రం ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటి దగ్గర ఉన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది, ఎందుకు మీరు ఈరోజు చైర్మన్ ఎన్నిక కాదంటే ఏం చెప్తారు? చైర్మన్ ఎన్నిక అనేది సార్ మేము అభ్యర్థులం బయలుదేరినాం సార్. ఇక్కడ బారిగేట్లు పెట్టేసి అడ్డుకున్నారు. సరే అనేసి ఓన్లీ అభ్యర్థులను పంపిస్తా అంటే డ్రైవర్ని ఇచ్చి అభ్యర్థులను పోయినాం సార్. డ్రైవర్ తోటి పోయినాం, లోపలికి వెళ్ళినాం, చెక్ చేసిరు సార్. చెక్ చేసుకున్నారు, లోపల పంపించి అంతా ఓకే ఉంది, సైలెంట్గా కూర్చున్నాం, అయిపోయింది. సంతకాలు తీసుకున్నారు. ఎంఆర్ఓ సార్ ఉన్నారు, మంత్రి సార్ వచ్చిండు, ఎంపీ సార్ వచ్చింది, ఇద్దరు ఉన్నారు. ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా అందరు ఉన్నారు. అక్కడ ఉన్న మున్సిపాలిటీ ఆఫీసుల స్టాఫ్ కూడా ఉన్నారు. అందరు సార్ అందరి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయించిండ్రు సార్. ఒకరి తర్వాత ఒకరిని అంది సీరియల్ ప్రకారం చేయించేసిండ్రు సార్. చేసిండ్రు, అయిపోయింది. దాని తర్వాత మధ్యలో సార్ బ్రేక్ ఇచ్చింది సార్. అంటే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మధ్యలో ఎమ్మెల్యే సార్ 2 నిమిషాలు స్పీచ్ ఇచ్చిండు సార్. నేను స్పీచ్ ఇస్తా అనేసి ఎంఆర్ఓ సార్కి చెప్తే ఎంఆర్ఓ సార్ ఓకే అనేసరికి స్పీచ్ ఇచ్చిండు సార్. స్పీచ్లో ప్రభుత్వం మాదే, మనం పనులు చేసుకుంటాం, మేమే చేస్తాం, మేమే నిధులు శాంక్షన్ చేస్తాం, మీరు ఏదున్నా నాకు ఫోన్ చేయొచ్చు, మీరు మాట్లాడచ్చు డైరెక్ట్గా నాతో అనేసి చెప్పిండు. సరే పోనీలే సార్, ఏదో 2 నిమిషాలు మాట్లాడిండు, ఎందుకు మనం అబ్జెక్షన్ చేయాలనేసి ఊరుకున్నాం సార్. అయిపోయింది. దాని తర్వాత కిందికి దిగి ప్రమాణ స్వీకారం ముగించుకున్నాక మధ్యలో బ్రేక్ ఇచ్చిండు సార్. టీ బ్రేక్ అని చేసేది, అట్లనే వాష్రూమ్ అనేది బ్రేక్ ఇచ్చి. సరే పోనీలే సార్, మేము ఎక్కడికి వెళ్ళలేదు సార్. మాకు అంటే వాళ్ళ బిహేవియర్, మేము ఎంట్రీ అయినప్పటి నుంచి బిహేవియరే మాకు అర్థమైపోయి మేము ఎక్కడికి వెళ్ళలేదు సార్. అంటే టీ ఇచ్చినా తీసుకోలేదు, స్నాక్స్ ఇచ్చినా తీసుకోలేదు, ఓకే అనేసి వాళ్ళు ఆ స్టాఫ్ వాళ్ళు వెళ్ళిపోయినారు. అయిపోయింది. వాళ్ళు అందరూ ఒకటే సార్ బ్రేక్ అనగానే మన ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళు అక్కడ ఉన్న 7 మెంబర్స్ అభ్యర్థులు, మన కౌన్సిలర్లు అందరు వెళ్ళిర్రు వరుసగా. మేము వెళ్ళలేదు సార్, అక్కడే కూర్చున్నాం. అయిపోయింది. అది వచ్చేసిరు సార్. వచ్చి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు సార్, ఏం తెలియనట్టు. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నాక ఈ గుర్రం శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన మద్యం తీసుకొని ఉన్నాడు సార్. ఆల్రెడీ మాకు తెలిసిపోతుంది. ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన లోపలికి వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పటికీ తేడా చాలా ఉన్నది సార్. సరే అనేసి అట్లనే కూర్చొని ఉన్నాం. సడన్ గా ఉన్నట్టుండి ముందు జెంట్స్ ఉన్నారు సార్. ఈ ముని అన్న ఉన్నాం, మేమే వెనకాల ఉన్నాం. సాంబన్ననే ఉన్నట్టున్నాడు. ముని అనుకుంటా కథ మీద పడిపోతుండే సార్, ఇట్లా గుంజుతుండే మొత్తం. అరే ఏందన్నా నీకు ఏందని మేము మామూలుగా అడిగినాం. ఏందన్నానంటే లేదు నాకు ముని తెలుసు, నేను మాట్లాడతా అన్నాడు. ఏం మాట్లాడతావు అన్న, తర్వాత సాయంత్రం చూసుకుందాం, నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే లేదు మీకేమైతుంది, నాకు ముని ఎప్పటి నుంచో తెలుసు, నేను మాట్లాడతాను. సరే మాట్లాడతావా? ఎంఆర్ఓ సార్ని కూడా రిక్వెస్ట్ సార్ ఈయన మాట్లాడతా అంటుండు, మైకి అండి సార్. మైకి ఇవ్వచ్చు కదా సార్. అక్కడ ఎంఆర్ఓకు ఏమైతుంది, ఆయన ఏదో రిక్వెస్ట్ చేస్తాడు, ఏం చేస్తాడో మైకి ఇస్తే మాట్లాడతాడు కదా సార్. అంటే ఎంత దారుణం అంటే సార్, మేము ఇట్లా ముని అన్నని అంటే మేము ఏమనుకున్నామంటే, మేము లేడీస్ ఉంటే టచ్ చేయకుండా ప్రొటెక్షన్ ఇద్దాము మా అభ్యర్థి కోసం, మేము కౌన్సిలర్ కోసం మేము ఫైట్ చేసుకోవడానికి అడ్డం ఉందాం అనుకున్నాం సార్. అడ్డం ఉందాం అనుకుంటే ఎట్లా తెలుసా, ఇంత మందికి ఒక్కడ ఆగుతలేడు సార్. అంత చెలరేగిపోయిండు, ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని మొత్తం పిచ్చిగా ఇట్లా దొబ్బేయడం అట్లా దొబ్బేయడం, ఎక్కడంటే అక్కడ ఇట్లా పిచ్చిగా చేసింది సార్ ఆ చేష్టలు. అవి ఒక మంత్రి ఉండి, ఒక ఎమ్మెల్యే ఉండి, ఎంఆర్ఓ ఆఫీసు సార్ ఉండి, ఎంఆర్ఓ సారు, వీళ్ళంతా స్టాఫ్ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు సార్? అసలు మేము ఇంత ఇప్పుడు ఏడుస్తా కూడా ఇప్పుడే క్రియేట్ చేస్తారు సార్. ఏమని అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళకి ఆడవాళ్ళకి సింపతి క్రియేట్ చేసి ఏడవమని చెప్పి కూడా చెప్తారు సార్. వట్టిగొస్తా సార్ ఏడుపు. అదేంటిది, ఎంత దౌర్జన్యం అంటే అంత దౌర్జన్యం సార్. వేడుకున్నాం సార్ దాడి చేస్తున్నారు, రండి సార్ అంటే కూడా ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు సార్. ఎంఆర్ఓ సార్కి చెప్పుకున్నారు. ఆ ఉన్న చిన్న ప్లేస్ లా వీళ్ళు ఇటు దాడి చేయడం, ఇటు పోలీసు వాళ్ళేమో డోర్లు వేయడం సార్. ఆ డోర్లను తీసుకోవాలా, లేకపోతే మా అభ్యర్థిని కాపాడుకోవాలా, ఎంఆర్ఓ సార్కి రిక్వెస్ట్ చేసుకోవాలా, అక్కడ ఉన్న మంత్రి రిక్వెస్ట్ చేసుకోవాలా? అంత గందరగోళంలా ఏం జరిగిందో మాకు అర్థం కాని సిచ్యువేషన్ లా మాకు స్త్రీలకు రక్షణ ఎక్కడుంది సార్? ఇప్పుడు మేము 6 ఉన్నాం సార్. ఇంకా అదృష్టం మంచిగా ఉండి ఇలానే మా ఇన్స్పైర్గా తీసుకొని ఇంకో 4 మంది వచ్చిరనుకో, 14 మంది మేమే ఉంటే మాకు ప్రొటెక్షన్ ఎక్కడిస్తారు? అంటే దాడి చేస్తారు అన్నట్టుగా సార్. మమ్మల్ని దాడి చేసి వాళ్ళ ఇష్టం. ఎంఆర్ఓ సార్కి రిక్వెస్ట్ సార్ ఆపండి సార్ అని ఎంత వేడుకున్నాం అంటే అంత వేడుకున్నా.
అనేసి ఇక్కడ నిలుస్తున్నాడు సార్. మీరు ఏమైనా చేసుకుంటే ఇండైరెక్ట్ గా పోలీసు వాళ్ళు, ఎలక్షన్ కమిషను, ఈ వీళ్ళంతా కొట్టుకోవడానికే ప్రోత్సహించారు సార్. మేము అస్సలు దాడి చేయలే. మీరు ఫైట్ చేయండి సార్, సీసీ కెమెరాలు ఉన్నాయి, మా తప్పు ఉంటే మేము ఒప్పుకుంటాం. మేము దాడి చేస్తే మేము ఒప్పుకుంటాం. మీరు చెప్పండి అమ్మా, ఒక అంటే మీకు అధికారం, మీకు సఫిషియెంట్గా చైర్మన్ ఎన్నిక కావడానికి మీ మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా మీరు కాకుండా చేయడానికి మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఏం చేయాలి సార్, అక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు, ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, బ్లాంక్ చెక్కులు చూపిస్తున్నారు మా జనాలకి. నాని చూడు, శశి అన్న, ముని అన్న, లేడీస్ కూడా లేచి మరి బాగున్నావా ఏమన్నా ఇక్కడ ఎందుకమ్మా మనం బయటకు వెళ్ళి మాట్లాడదామన్నా కూడా వాళ్ళు వినలేదు. మేము కామ్గానే ఉన్నాం. అయినా కూడా ఈ ముని అన్న మీద మొత్తం దౌర్జన్యం, మా మీద అసభ్యంగా ప్రవర్తించి చైర్స్ ఎత్తేసి వాళ్ళు అంతా వేడుకున్నాం కూడా మమ్మల్ని ఎవరు కాపాడలేదు. మా ప్రెస్ మీడియా వాళ్ళు కూడా మాకు రాలేదు లోపలికి, పోలీసు వాళ్ళు కూడా రాలేదు. డోర్లు వేసినాక మమ్మల్ని ఏం చేస్తారా? ఇంకా సేఫ్టీ లేదు. ఎమ్మెల్యే ఎంపీ ఇట్లా కూర్చున్నారు. సార్ వేడుకుంటున్నాం సార్ మమ్మల్ని కాపాడంటే కూడా మీ సుమన్ అన్న నాకు బాగా చేస్తున్నాడు సార్, మీరు చూసుకోండి సార్. మేమేం చేసినాం సార్? మేము గెలిచినాం సార్ ప్రజాస్వామ్యంతో. వాయిదా పడాలని చేస్తున్నారు సార్. మాకు ఇప్పుడు కావాలని చేస్తున్నారు. రేపు మాకు ఎలక్షన్ జరిగితే మీడియా సాక్షితో ఉండాలి సార్. ఇప్పుడు మనం ఏదన్నప్పుడు మంత్రికి గానీ ప్రమాణ స్వీకారం ఉంటే ఒక ముఖ్యమంత్రికి గానీ ఎమ్మెల్యే గానీ లైవ్ ఎట్లా ప్రొటెక్షన్ ఉందో ఇప్పటి నుండి సార్ మేము ఇప్పుడు చెప్తున్నాం, ఇప్పటి నుండి లైవ్ ఉంటేనే ఎవరైనా ముందుకొస్తారు సార్. ఇప్పటి నుండి లైవ్ ఉంటేనే ముందుకొస్తారు. లేదంటే ఏ ఆడబిడ్డ గానీ ఏ పోటీలో గానీ నిలబడడానికి అసలు కొంచెం 1% కూడా ధైర్యం లేదు సార్. ఎవరికి ధైర్యం లేదు. లైవ్ ఉంటేనే ఉంటారు సార్. లైవ్ లేకపోతే వాళ్ళ దౌర్జన్యాన్ని ఆపే తరం లేదు సార్. మనతో పాటు మరో కౌన్సిలర్ ఉన్నారు. చెప్పండి, ఏం జరిగిందమ్మా? అసలు ఎందుకు అక్కడ గొడవ జరిగింది? గొడవ జరగడానికి కారణం ఏంటి? ఒక మంత్రి ఉన్నాడు, అక్కడ ఎంపీ ఉన్నాడు, అధికారులు అందరూ ఉన్నారు, మీరేం చెప్తారు? గొడవ జరగడానికి కారణం ఏంటంటే ఇది మేము ఎక్కువ మంది ఉండడం వల్లేమో. వాళ్ళకి రావాలి కదా చైర్మన్ పదవి, వాళ్ళకే రావాలి. ఇప్పుడు గుర్రం శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆయనకి ఇప్పుడు చైర్మన్ పదవి కావాలని మమ్మల్ని అందరిని లాక్కెళ్ళడానికే చూస్తుండే. నిజానికి అధికార పార్టీ అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని వాళ్ళని ఎంత ఇది చేసినా వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయలేదు. పోలీసులు చేయలేదు, మినిస్టర్ చేయలేదు, ఎంపీ చేయలేదు, ఎంఆర్ఓ చేయలేదు, ఆర్ఓ కూడా చేయలేదు. మేము ఉన్నది ఒక మున్సిపాలిటీ ఆఫీసులో, కానీ మాకు అట్లా అనిపించలేదు. ఎక్కడో అడవిలో ఉన్నాం, మాకు ఎవరు చుట్టూ ఎవరు లేరు, మాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరని మేము కేకలా అర్థనాదాలు వేస్తున్నాం. అట్లనే తప్ప ఇంకా మాతో అయితే వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. పోలీసు డిపార్ట్మెంట్ వచ్చింది, వాళ్ళు బాగా గొడవ జరిగినట్టు కేకలు వినబడ్డాయి. అసలు ఏం జరిగింది లోపల? కేకలు వినబడ్డాయి. చైర్లు ఎత్తేసిండు మా మీద. ఆయన గుర్రం శ్రీనివాస్ అనే వ్యక్తి చైర్లు తీసి తాగొచ్చిండు సార్. ఆయన ఫుల్గా తాగొచ్చిన వ్యక్తి లోపలికి ఎట్లా అలౌ చేస్తారు మాకు అర్థం కాలేదు. సరే వచ్చిండు, తన మానాన్ని తను ఉండాలి కదా, మా మీద ఎందుకు ఇది చేయాలి, దాడి చేయాలి? దాడి చేసి ఏం చెప్తారు మీరు? యాక్షన్ తీసుకుంటాం సార్. కానీ మాకు మాత్రం మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలన్నా, లోపలికి మేము పోతే మమ్మల్ని మళ్ళీ ఏదో ఒక దాడి చేయడం జరుగుతుంది. అప్పుడు మా ప్రాణాలు పోతాయి, ఏమైతే తెలియదు. మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఉండాలి. మీరు సెక్యూరిటీ ఉంటేనే మేము లోపలికి వెళ్తాం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు రావట్లేదు. ఎప్పటి వరకు వాయిదా ఇచ్చారు? మళ్ళీ డేట్ ఇచ్చారు? ఏం చెప్పలేదు సార్, ఏం చెప్పలేదు అన్న, వాళ్ళు చెప్పలేదు. మొత్తానికి కేతనపల్లి మున్సిపాలిటీలో మాత్రం ఎప్పుడు లేని విధంగా మాత్రం ఈరోజు ఎన్నికలు జరిగాయి. చైర్మన్ ఎన్నికలు బాగా అంటే అక్కడ దాడులకు పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఖచ్చితంగా ఒక చైర్మన్ పదవి కోసం మేము మెజార్టీ కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కూడా చైర్మన్ పదవి కోసం ఆమె దాడులు చేసిండ్రు. ఈ అధికారులు పట్టించుకోలేదు. కౌన్సిలర్లు మంత్రి ఎంపీ ముందటనే మాపై దాడి చేసిండ్రు. ఖచ్చితంగా మళ్ళీ చైర్మన్ ఎన్నిక జరిగే సమయంలో మాత్రం ఖచ్చితంగా మాకు మీడియా ముందే చైర్మన్ ఎన్నిక జరగాలని చెప్పి కౌన్సిలర్ మాత్రం డిమాండ్ చేశారు. కెమెరామెన్ సమ్మయ్యతో శ్రీనివాస్, కేతనపల్లి బాలకృష్ణ నివాసం నుండి.